భారత్లో ఉరిశిక్షపై ప్రశ్నలు వేసి ఏఐ లాయర్ను సుప్రీం సీజేఐ ఇరుకున పెట్టారు. తడుముకోకుండా అది ఇచ్చిన సమాధానం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో ఏర్పాటు చేసిన ఏఐ లాయర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యూజియం ప్రారంభోత్సవానికి సుప్రీం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐ లాయర్ పనితనాన్ని టెస్ట్ చేయాలని భావించారు. భారతదేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనా అని ప్రశ్నించారు. అది చెప్పిన సమాధానానికి సీజేఐ ఆశ్చర్యపోయారు. అడ్వకేట్ టై, నల్లకోటు ధరించి కళ్లద్దాలతో ఓ వ్యక్తి రూపంలో ఉన్న ఏఐ మిషన్ సమాధానం చెప్పింది. అవును, మరణశిక్ష భారతదేశంలో రాజ్యాంగబద్ధం. తీవ్రస్థాయి నేరాల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయించిన అరుదైన కేసుల కోసం ఈ శిక్షలను అమలు చేస్తారు అంటూ గుక్క తిప్పుకోకుండా సమాధానం చెప్పింది. అది విని జస్టిస్ చంద్రచూడ్ ఆశ్చర్యపోయారు. నవ్వుతూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, ఇక్కడ ఏర్పాటు చేసిన కొత్త మ్యూజియం సుప్రీంకోర్టు ధర్మాన్ని, దేశానికి దాని ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు. మ్యూజియం యువతరానికి ఇంటరాక్టివ్ స్పేస్ గా మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.